హామీ ఇచ్చామో ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉన్నది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా చెందుతుందనడానికి నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు శుభారంభంగా నిధులు కేటాయించడం, ఈ 15,000 కోట్ల రూపాయలు అయిపోయిన వెంటనే మళ్ళీ కూడా ఎన్ని కౌంట్ అని నిధులు ఇస్తానని నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు తెలియజేసినందుకు మీ అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆనందపడుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఏదైతే ఎకనామిక్ కారిడార్ ఉందో వాటిని కూడా మళ్ళీ పునఃప్రారంభించి సబ్సిడీస్ ఇచ్చి తద్వారా యువతకి ఉపాధి హామీ కల్పించడం, ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ ప్రాంతాన్ని కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయడం, ఉత్తరాంధ్రని స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయడం, తద్వారా అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి యువతకి బంగారు భవిష్యత్తు వేస్తుందని కూడా తెలియజేస్తున్నాము. ఎన్నికల హామీలో తెలియజేసినట్టు వచ్చేది సైకిలు, వికసించేది కమ్మనం, పాలించేది జనసేన అని మేము ఏదైతే తెలియజేశామో ఇది ప్రజలు విశ్వసించి 121 సీట్లని కూటమికి ఇవ్వటం, ఈ యొక్క అనుగుణంగానే మేము ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి నడుం బిగించాము. పోలవరం ప్రాజెక్టుకి ప్రతి పైసా కూడా ఇస్తానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిపిఆర్ ప్రకటించిన వెంటనే కూడా ప్రతి పైసా ఇస్తుంది. అట్లానే ఈ లోకల్ బాడీస్ ద్వారా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్కి రోడ్లు, విద్యుత్ లైన్స్కి కావాల్సిన నిధులు కూడా ఇస్తామని తెలియజేయడం, ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి చెందడంతో పాటు యువతకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ నిధులు ఎటెలినియో కూడా తెలియట్లేదు. మరి ప్యాలెస్లో దాచిపెట్టారా, లోటస్ పాండ్లో దాచిపెట్టారో కూడా అర్థం కాని స్థితిలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలని సక్రమంగా ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం, ఇంకా మరిన్ని నిధులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఈ 15,000 కోట్ల రూపాయలు ఆరంభమే తప్పితే ఇక్కడితో ఆగదనేది కూడా మేము మరీ తెలియజేస్తున్నాము.